మీ యూట్యూబ్ లికమాయ ఛానల్ అఖిల్ వర్మ. హ్మ్. ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ కింద వర్క్ చేసినప్పుడు నా వ్లాగ్ ఎలా ఉండేది. తర్వాత ఇప్పుడు అకౌంటెంట్‌గా, పర్సనల్ పీఏగా మారిపోయిన తర్వాత నా లైఫ్ ఎలా ఉందో జస్ట్ చిన్న వ్లాగ్ చేసి చూపిద్దామని చేస్తున్నాను అంతే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది ఏంటంటే సరదాగా, అంటే నేను యాజ్ ఏ సాఫ్ట్వేర్గా పనిచేసినప్పుడు ఇదే నాకు అన్నం పెట్టిన కంపెనీ, పెడుతున్న కంపెనీ కూడా. అంటే దీని ద్వారానే నా లైఫ్ ఏంటో డిసైడ్ అయ్యాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే అందరికీ తెలిసిందే కాబట్టి, నా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ల వల్ల నేను కొన్ని కారణాల చేత ఈ ఐబుల్సాఫ్ట్ కంపెనీలో యాజ్ ఏ సాఫ్ట్వేర్గా మానేసేసి కొత్త జీవితాన్ని ఊళ్ళో నాకంటూ నేను ఇప్పుడు కొత్త బిజినెస్లా లేదా ఒక అకౌంటెంట్ లాగా అలా తగ్గడానికి అయిపోయింది అనమాట. లేదంటే ఇదివరకు నేను ఈ ఐబుల్సాఫ్ట్లోనే పనిచేసేవాడిని. సో అప్పుడు నా రొటీన్ లైఫ్ ఎలా ఉండేదో సరదాగా చూపిద్దామని అప్పుడు లాగ్ అనమాట అంతే. అప్పుడు ఇలా టైం చూసుకుని వచ్చేసి ఇలా సమయం పెట్టినట్టు పట్టేసి కంగారుగా అంటే అప్పుడు కొంచెం పని పాట ఎక్కువ ఉండేది కదా నాకు. సో ఫ్రెండ్ సర్కిల్ కూడా కొంచెం తక్కువే కాబట్టి అంతకన్నా ఒక 10 నిమిషాల ముందర వచ్చేవాడిని, లేకపోతే బాగా లేట్గా వచ్చేవాడిని అనమాట. అప్పుడు ఇలా ఇదే ప్లేస్లో కూర్చునేవాడిని. ఆ టైంలో కూర్చుని సిస్టమ్ ఓపెన్ చేసి, ఇది ఆ సినిమా ఏంటిది, ఆడవారికి మార్గాలు అర్థాలు వేర్లే సినిమాలో వెంకటేష్ తెలియపోయిన కొడతాడు చూడండి, అలా కొడతా ఉండేవాడిని అనమాట. ఇంకా అదే రొటీన్ లైఫ్ సాయంత్రం దాకా ఉండేది. సో ఇప్పుడు కొంచెం బెటర్, వేరే మారింది లైఫ్ అంతా. సో అంటే జస్ట్ ఒక రొటీన్ లైఫ్ని సింపుల్గా ఈ సాఫ్ట్వేర్ వదిలేసిన తర్వాత కొంచెం పీస్ఫుల్గా ఉన్నాను. సో కాకపోతే ఏంటంటే మా కంపెనీని అందరినీ వదిలేసేయడం చాలా బాధగా అనిపించింది. నా రొటీన్ లైఫ్ అయితే అప్పుడైతే 9కి వచ్చి తర్వాత 4:30 అరౌండ్ ఆ టైంలో ఏం చేసేవాడిని అంటే యూఎస్ కాల్స్ అటెంప్ట్ చేసి కొన్ని మాట్లాడేవాడిని. అంటే మరీ ఓవర్గా రిలాక్ట్ అయిపోకూడదు. మన తెలుగు ఆంధ్రాలో తెలిసిందే కదా, పెళ్ళి అయ్యేదాకా ఏదో పాటు పడేదాకా ఉద్యోగం చేద్దాం, తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాం కదా, రైలు జర్నీ చేసుకుందాం అని. అలాగే ట్రై చేసి కొంచెం యాక్టింగ్ చేసేవాడిని అనమాట. ఎస్ ఐ నో దట్, ఎస్ ఓకే డన్, టుమారో ఐ విల్ ఫినిష్ ఎవ్రీథింగ్ అండ్ ఐ విల్ కంప్లీట్ అండ్ ఐ విల్ అప్డేట్ యూ. ఓకే, అలా కొంచెం మాట్లాడేసి ఇప్పుడు ఎవరు చేస్తారు, అలా సాఫ్ట్వేర్ రోజు గడిపేసి ఈరోజు శుక్రవారం, రేపు శనివారం ఎప్పుడు వస్తుంది అన్నట్టుగా అనుకుంటా. ఇందాక చూపించాను కదా మండి వీడియో, అలా మండి వీడియో ఎంజాయ్ చేస్తా. ప్రతి శనివారం ఆదివారం గడిపేసేవాడిని. శుక్రవారం కాసేపు ఇలా టైం పాస్, తర్వాత లేకపోతే ఇలా వాటర్ బాటిల్ తీసుకుని అంటే ఇదేదో హోమ్ టూర్గా చూపించాలని కాదు. సో ఎందుకంటే నా రొటీన్ లైఫ్లో చాలా మిస్ అయిపోయాను నేను. ఇప్పుడు ఇలా ఇన్సెట్ చేసుకుని వెళ్తే మా ఊర్లో ఈడెంట్రా బాబు బ్యాంక్ ఎంప్లాయీ లాగా వస్తున్నాను, లేకపోతే కొత్తగా వస్తున్నాను అని అనుకుంటున్నారు. సో మొత్తానికి అలా మారిపోయి మొత్తం ఇలా మారిపోయాను అనమాట. హ్యాపీగా వాటర్ తాగుతా, టైం చూసుకోకుండా ఎప్పుడు కావాలితే అప్పుడు లేచి ఊర్లో అయితే నాకు నచ్చింది చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఈ లైఫ్ అనేది నేను మిస్ అయిపోయాను. ఎందుకంటే ఇవన్నీ మా క్లయింట్స్ని ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఒక పెళ్ళి ఈవెంట్ అని చెప్పి నేను రావడం జరిగింది. సో అందుకనే మళ్ళీ వాళ్ళ పర్మిషన్ అడిగి కొంచెం పర్మిషన్ అడిగి తీసుకుని ఇలా 2-3 వీడియోస్ చేద్దామని చేశాను. సో నా ప్లేస్ని, ఇక్కడ ఉన్న పరిసరాలని అందరూ, ఎందుకంటే
నాకు తెలిసి నేను అంటే ఊహ తెలిసి అంటే నేను బీటెక్ చేసిన కాడి నుంచి ఇక్కడే అయిపోయిన వెంటనే బీటెక్ అయిపోయిన వెంటనే ఇక్కడే జాయిన్ అయ్యాను. ఇదే నా వర్క్ స్పేస్ అనమాట. సో దాన్ని రిమెంబరెన్స్ చేసుకుంటా అంటే అఖిల్ అనేవాడు కేవలం ఒక యూట్యూబరే కాదు, ఇదివరకు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, తర్వాత ఇప్పుడు ఒక అకౌంటెంట్ కాదు పర్సనల్ పిఏ. ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ విత్, ఎందుకంటే పర్సనల్ పిఏగా ఒక మంచి వ్యక్తికి శుభ్రంగా నేను చేస్తున్నాను అనే ఫీలింగ్ చాలా బాగుంది ఇప్పుడైతే. సో అలా హ్యాపీగా ఉంది. సో ఇలా 2 క్లాక్లని చూసి చాలా రోజులు అయిపోయింది. ఇదేంటంటే ఇది యూఎస్ టైమింగ్స్, ఇదేమో ఇండియా టైమింగ్స్ అనమాట. అంతే కదరా, ఇది ఇండియా, రెండు ఒకటేరా. సరే అదే బయట సాటర్డే సండేస్ వస్తే ఇలా హ్యాపీగా తినేసి శుభ్రంగా తిరిగేసి మళ్ళీ ఫ్రైడే మండే కోసం మళ్ళీ వెయిటింగ్ చేసుకోండి. జీవితం ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందని ఎవరేం చెప్పలేము. ఒక సాటర్డే సండేస్ వీకెండ్ గడుపుతూ హ్యాపీగా ఉండి నా లైఫ్లో ఒక ట్రాజడీ జరిగిపోయి మొత్తం కెరియర్ మారిపోయి సాఫ్ట్వేర్ అఖిల్ వర్మ కాస్త అకౌంటెంట్ కమ్ పర్సనల్ పిఏ కమ్ అఖిల్ వర్మ అయిపోతాడని, ఆ లైఫ్ ఇంకా చాలా బాగుంటుందని, ఇంకా ఒత్తిడి లేకుండా నా లైఫ్ని లీడ్ చేసుకోగలుగుతానని నేను అనుకోలేదు. సో ఏదైనా మన మంచికే.